దశాబ్దాలుగా కొలిక్కిరాని రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదం అంశాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం మరో మేలి ప్రయత్నానికి తెరతీసింది. ఈ అంశం మీద ఉన్న చారిత్రక అంశాలను పక్కనబెట్టి ప్రస్తుత వివాదాన్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకొని మధ్యవర్తుల ద్వారా పరిష్కరించేందుకు సుప్రీం చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు చట్టాలతో పరిష్కారం కాలేదు. కోర్టుల తీర్పులు ఏం తేల్చలేదు. చట్టసభలు కూడా చేతులెత్తేశాయి. ప్రభుత్వాలు కూడా వివాదం తీర్చలేదు. 3 సభ్యులు 8 వారాల్లో పరిష్కరిస్తారా? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నలుగుతున్న వివాదాల్లో అత్యంత కీలకమైన అంశం అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదమే. ఇన్ని దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వంలో 16 ప్రభుత్వాలు మారాయి. ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కొన్ని పార్టీలు ఇదే అంశాన్ని అజెండాగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాయి. కేంద్ర పీఠాల్ని ఏలాయి. కోర్టులు కూడా ఎన్నోసార్లు ఈ కేసును విచారించి తీర్పులు ఇచ్చాయి. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చట్టాలు కూడా చేశారు. ఎన్ని చేసినా ఏం చేసినా అయోధ్య వివాదం మాత్రం అపరిష్కృతంగానే మిగిలిపోయింది. చట్టాలతో పరిష్కారం కాలేదు. కోర్టుల తీర్పులు కూడా ఏమీ తేల్చలేకపోయాయి. చట్టసభలు కూడా ఏం చెయ్యలేక చేతులెత్తేశాయి. గతంలో సుప్రీంకోర్టు నేతృత్వంలో వచ్చిన మధ్యవర్తులు కూడా వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారు. అయినా సరే గత 7 దశాబ్దాలుగా సాగుతున్న ఈ సున్నితమైన వివాదానికి మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కారం కనుగొనడం సులువని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య పరిష్కారంలో అన్ని వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చి సమస్య సమసిపోవాలంటే మధ్యవర్తుల నియామకమే మేలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసును విచారణ చేస్తున్న చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3తో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ 3లో జస్టిస్ ఖలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచ్లు సభ్యులుగా ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఈ విచారణ మొత్తం ఫైజాబాద్లో జరుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. మరో 4 వారాల్లోగా దీనికి సంబంధించిన విచారణ ప్రక్రియను ప్రారంభించాలని, 8 వారాల్లోగానే అన్ని అంశాలు పరిశీలించి 3 సభ్యులు ఒక అవగాహనకు వచ్చి విచారణను పూర్తి చేయాలని ప్యానెల్ను సుప్రీం ఆదేశించింది. సుప్రీంకోర్టు నిర్ణయించిన మధ్యవర్తుల కమిటీ జరిపే విచారణ అత్యంత గోప్యంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో ప్రతి అంశాన్ని రికార్డు చేయాలని, కెమెరాల పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా కొనసాగాలని స్పష్టం చేసింది. అన్నింటికన్నా ముందు ఈ విచారణలో ఏ అంశాన్ని కూడా మధ్యవర్తుల కమిటీలో ఉన్న ఏ ఒక్కరూ మీడియాకు వెల్లడించకూడదని అత్యంత కఠినమైన ఆంక్షలు విధించింది. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, రామ్లల్లా, నిర్మోహి అఖాడా సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం చాలాసార్లు కేసు తీర్పును రిజర్వులో ఉంచుతూ తాజాగా ఈ కేసును మధ్యవర్తులకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయాన్ని కొన్ని హిందూ సంస్థలు వ్యతిరేకించగా ముస్లిం సంస్థలు మాత్రం సమర్థించాయి. దీంతో ఈ అంశంపై ఈ నెల 6న తీర్పును రిజర్వులో పెట్టిన న్యాయస్థానం అయోధ్య కేసును మధ్యవర్తికి అప్పగిస్తూ శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఫకీర్ అహ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా ఈ మధ్యవర్తుల ప్యానెల్కు చీఫ్గా వ్యవహరించనున్నారు. తమిళనాడులోని శివగంగై జిల్లా కరైకుడికి చెందిన ఖలీఫుల్లా మద్రాస్ హైకోర్టులో జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 జూలై 22న సుప్రీంకోర్టు నుంచి రిటైర్ అయ్యారు. అయోధ్య కేసును సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని ఖలీఫుల్లా అన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్లో ఖలీఫుల్లా, శ్రీరామ్ పంచ్ల మీద ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ ఈ మధ్యవర్తుల ప్యానెల్లో శ్రీ రవిశంకర్ ఉండటంపై అక్కడక్కడ మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. గతంలో రామమందిరం, బాబ్రీ మసీదు వివాదం మీద పండిట్ రవిశంకర్ స్పందించినప్పుడు కాస్తంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో వివాదంలో ఉన్న ఈ భూమి మొత్తాన్ని హిందువులకు అప్పగించకపోతే భారత్ మరో సిరియాలా మారుతుందని గతంలో ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్న కొందరు నాయకులు ఇప్పుడు ఈ మధ్యవర్తుల కమిటీలో ఆయన భాగస్వామిగా ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన స్థానంలో మరో తటస్థుణ్ణి నియమించాలంటున్నారు. అయోధ్య అంశం మీద ఎన్నోసార్లు కోర్టులు తీర్పులు ఇచ్చినా వాటితో ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని, కనీసం 27 ఏళ్ల తర్వాతైనా అయోధ్య అంశం కొత్త మలుపు తీసుకోవటంపై ఈ వివాదం పరిష్కారానికి బాటలు వేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ మధ్యవర్తుల ప్యానెల్ మరో 2 నెలల్లోగా తమ అభిప్రాయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది.
రవిశంకర్ మధ్యవర్తిత్వం మీద కొందరు విమర్శలు చేస్తున్నా హిందూ ధర్మానికి చెందిన సాధు సంతులు ఇతరులు మాత్రం శ్రీ రవిశంకర్ ఎంపికను సమర్థిస్తున్నారు. ఒక్క హైందవ ధార్మిక సంస్థలే కాదు, వారితో పాటు వివిధ రాజకీయ పక్షాలు కూడా ఆలయ వివాదాన్ని పరిష్కరించాలన్న సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయంపై పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వినిపిస్తుంటే ఇంత పెద్ద వివాదంలో మధ్యవర్తిత్వం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పెదవి విరుస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఇన్నాళ్లకు అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం మధ్య మార్గంలో అడుగులేస్తోందన్న అభిప్రాయాలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. మరో 2 నెలల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అంటే ఈ టైంలో ఈ నిర్ణయం తీసుకోవటం, ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మధ్యవర్తుల ప్యానెల్ తమ అభిప్రాయాన్ని వెల్లడించడంపై అక్కడక్కడ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా ప్రస్తుతానికి మాత్రం సుప్రీంకోర్టు ఖచ్చితంగా 8 వారాల్లోనే మధ్యవర్తుల కమిటీ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. అయోధ్యలో రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించడానికి ఇలా మధ్యవర్తుల ప్యానెల్ ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ఇప్పుడే మొదటిసారి కాదు. గతంలో కోర్టులు ఇలాంటి ప్రయత్నాలే చేశాయి. పార్టీలు, ప్రధానులు కూడా ఇదే ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ వర్కౌట్ కాలేదు. ఏ ఒక్క మధ్యవర్తిత్వం కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపించలేకపోయాయి. మరి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ ప్యానెల్ మధ్యవర్తిత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదం ఎన్నో మలుపులు తిరిగింది. ఈ వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకోవాలని కానీ, మధ్యవర్తుల ద్వారా దీనికి పరిష్కారం కనుగొనాలని కానీ చూడటం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా 3 సార్లు మధ్యవర్తిత్వాలు నడిచాయి. 1949లో మొదలైన వివాదాల పరంపర నేటికి 70 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. 1993లో నాటి ప్రధాని పివి నరసింహారావు హయాంలో కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో వివాదాస్పద స్థలంతో సహా దాని చుట్టూ ఉన్న మొత్తం 67.703 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం భూమి ఎవరికీ చెందదంటూ దాన్ని వివాదాస్పద స్థలంగా పేర్కొంటూ ఆ మేరకు ఓ చట్టం చేసింది. ఆ చట్టాన్నే అయోధ్య చట్టంగా పరిగణిస్తూ వస్తున్నారు. వాస్తవంగా ఇందులో పూర్తి వివాదం ఉన్న భూమి కేవలం 0.313 ఎకరాలే. దీన్ని 1992 సెప్టెంబర్ 6న కరసేవకులు నేలమట్టం చేశారు. వివాదాస్పద స్థలం చుట్టూ విస్తరించి ఉన్న మొత్తం 2.77 ఎకరాలపై కోర్టులో గతంలో విచారణ సాగింది. దీనిపైనే 2010లో అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య బెంచ్ తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం అయోధ్యలో ఉన్న 2.77 ఎకరాల్ని కేసులోని 3 పక్షాలకు పంచాలంటూ తీర్పు ఇచ్చింది. ఇందులో మొదటి భాగాన్ని రామ్ లల్లాగా పిలిచే రామజన్మభూమికి కేటాయించాలని, ఇందుకోసం ఆ స్థలాన్ని హిందూ మహాసభకు అప్పగించాలని చెప్పింది. ఇందులో అత్యంత కీలకమైన సీతారామ విగ్రహాలున్న కేంద్ర గుమ్మటం కింద ఉన్న ప్రాంతాన్ని హిందూ మహాసభకు అప్పగించాలని కోర్టు చెప్పుకొచ్చింది. మిగిలిన 2వ భాగాన్ని ఇస్లామిక్ సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలని, మిగిలిన 3వ వంతు భాగాన్ని హిందూ ధార్మిక సంస్థ నిర్మోహి అఖీరాకు అప్పగించాలని తీర్పునిచ్చింది. కానీ దీన్ని ఏ ఒక్క వర్గం కూడా అంగీకరించలేదు. దీంతో విషయం అప్పటినుంచి సుప్రీంకోర్టులో నానుతూనే వస్తోంది. కానీ ఈ తీర్పును 3 పక్షాలు వ్యతిరేకించి మళ్లీ సుప్రీంకోర్టుకెక్కాయి. ఏకంగా 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇటీవలే కేంద్రం అయోధ్య అంశం మీద మరో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆ పిటిషన్లో కేంద్రం కోరిన అంశాల ప్రకారం వివాదంలో ఉన్నది కేవలం 0.313 ఎకరాల స్థలం మాత్రమే. 1993 చట్టం ప్రకారం అదనంగా సేకరించిన భూమిని వాటి యజమానులకు అప్పగించేందుకు 16 ఏళ్ల కిందట ఇచ్చిన ఆదేశాలను అనుసరించి తమకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరింది. ఇందుకోసం ఈ చట్టంలో ఉన్న యథాతథ స్థితిని కొనసాగించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ 2003 మార్చి 31న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించాలని అభ్యర్థించింది. ఈ సవరణ జరిగితే వివాదంపై ప్రస్తుతం సాగుతున్న కేసులో అంతిమ విజేత ఎవరవుతారో వారు ఈ అదనపు భూమిలో ఎంతమేర తమ కార్యకలాపాలు సాగించుకోగలరన్నది నిర్ధారణ అవుతుందంటూ 2019 జనవరిలో కేంద్రం తరపున హోంశాఖ వేసిన పిటిషన్లో పేర్కొంది. అయితే 2003న కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో వివాదంలో లేని సేకరించిన భూమినంతటికీ కలిపి స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. సేకరించిన లేదా స్వాధీనపరుచుకున్న భూమిని కేంద్రం గనక అసలు యజమానులకు ఇవ్వదలుచుకుంటే ఇచ్చేయవచ్చని ఆనాటి తీర్పు చెప్పుకొచ్చింది. దీంతో ఆనాటి రాజ్యాంగ ధర్మాసన నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో పకడ్బందీగా పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ అంశం పూర్తిగా తేలకముందే సుప్రీంకోర్టు మధ్య మార్గంలో అడుగులేసింది.
అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించడానికి 3 సభ్యులతో ప్యానెల్ ఏర్పాటు చేసింది. అయితే ఇలా మధ్యవర్తుల ప్యానెల్ ఏర్పాటు చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా 3 సార్లు మధ్యవర్తుల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రయత్నించింది. అయితే తాజాగా ఏర్పాటు చేసిన ప్యానెల్ గురించి మాత్రం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో ఇప్పటివరకు ఏం జరిగింది, ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అనే అంశానికి తాము ప్రాధాన్యత ఇవ్వటం లేదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంటే గతంలో వెల్లడైన అభిప్రాయాల్ని, విన్నపాల్ని, అభ్యర్థనల్ని ఈ కొత్త ప్యానెల్ పరిగణనలోనికి తీసుకోదన్నమాట. రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంలో ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడానికి గతంలో 3 సార్లు ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. గతంలో అలహాబాద్ హైకోర్టులో లక్నో బెంచ్ మధ్యవర్తిత్వం చేయటానికి విఫలయత్నం చేసింది. ఆగస్టు 3వ తేదీన వాదనలు ముగిసిన తరువాత బెంచ్ సభ్యులు అందరూ న్యాయవాదులను పిలిపించి ఈ కేసును పునరుద్ధరించడానికి మీకు అభ్యంతరాలున్నాయా అని అడిగింది. ఆపై సెప్టెంబర్ 2017 హైకోర్టు నిర్ణయాన్ని వాయిదా వేయడానికి మధ్యవర్తిత్వాన్ని నెరపడానికి పలు ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి కూడా సఫలం కాలేదు. దీంతో సుప్రీంకోర్టు కలగజేసుకొని హైకోర్టు మధ్యవర్తిత్వం జరపనున్న నేపథ్యంలో ఇరు వర్గాలు సహకరించి ఒక నిర్ణయానికి రావాలని సెప్టెంబర్ 23 వరకు పరిష్కారాన్ని కనుగొనాలని సూచించింది. అత్యంత సున్నితమైన ఈ కేసు విషయంలో కోర్టు ప్రమేయం కంటే మధ్యవర్తిత్వం అవసరమని చాలా మంది అభ్యర్థనల తరువాత చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ దీనిని సున్నితమైన భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా, సెంటిమెంట్ వ్యవహారంగా పరిగణించి హిందూ ముస్లింల మధ్య మధ్యవర్తిత్వం కోసం సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా ప్రయత్నం చేశారు. కోర్టు బయట ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. కానీ కోర్టు బయటే పరిష్కరించుకోవాలని చెప్పడంతో అప్పుడు కూడా ఈ విషయంలో చర్చలు జరగలేదు. ఒక కోర్టులే కాదు, రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ప్రయత్నించాయి. ఈ అంశంపై మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాలనే ప్రయత్నాలు చేశాయి. 1990లో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు బాబ్రీ మసీదును పాక్షికంగా కూల్చిన తరువాత అప్పటి ప్రధాని చంద్రశేఖర్ ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చి సమస్యను అప్పుడే సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. ఆపై 1992లో నాటి ప్రధాని పివి నరసింహారావు కూడా హిందూ ముస్లింల మధ్య చిచ్చురేపుతున్న ఈ అంశాన్ని పరిష్కరించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అవి కూడా పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. ఇక ఆ తర్వాత 2003లో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో చాలా గట్టి ప్రయత్నం జరిగింది. వాజ్పేయి ఆయన కార్యాలయంలో అయోధ్య సెల్ను ఏర్పాటు చేసి ఒక సీనియర్ అధికారి ద్వారా హిందూ ముస్లింల మధ్య సఖ్యత కుదర్చడానికి ప్రయత్నం చేశారు. కానీ అది కూడా సత్ఫలితాలనివ్వలేదు. ఆ తర్వాత 2014లో అన్సారీ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతూ వచ్చిందే తప్ప ఎక్కడా మధ్యవర్తిత్వ చర్చలు మాత్రం జరగలేదు. కానీ ఇన్నాళ్లకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ఈ ప్యానెల్ ఈ వివాదానికి సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని కనుగొంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. అయోధ్య అనగానే బాబ్రీ మసీదు, రామమందిర నిర్మాణ వివాదమే ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తుంది తప్ప స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరులూదిన సిపాయిల తిరుగుబాటుకు బీజాలేసిన నగరమని చాలామందికి తెలియదు. మన చరిత్ర పుటల్లో ఈ కోణం ఎక్కడా కనిపించదు, ప్రజల మనస్సుల్లో ఈ మాట ఎక్కడా వినిపించదు. మరి స్వాతంత్ర్యానికి పూర్వం బాబ్రీ మసీదు, రామమందిరం ప్రాంతం ఎలా ఉండేది? ఈ ప్రాంతంలో వివాదం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది? ఆ వివాదం ఈ మధ్యవర్తిత్వంతో దేశ రాజకీయ చరిత్రలో అతి పెద్ద, అతి సుదీర్ఘ, అత్యున్నతమైన వివాదం ఏదైనా ఉందా అంటే రామజన్మభూమి ఒక్కటే. ఒకప్పటి రామజన్మభూమిలో ఉన్న ఆలయాన్ని పడగొట్టి బాబర్ ఓ మసీదు కట్టించాడు. ఆ మసీదును ధ్వంసం చేయటంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు బాబ్రీ మసీదు ధ్వంసమైన స్థానంలో రామమందిరం నిర్మించాలన్నది హిందువుల వాదన. అయితే ఆ స్థానంలో తమ మసీదే ఉండాలన్నది ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదన. ఇంతవరకు సరే, అసలు అయోధ్య చరిత్ర వెనుక దాగిన వాస్తవాలేమిటన్నది మాత్రం ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. రామమందిరం వివాదం మూలాలు తెలుసుకోవాలంటే చరిత్ర పుటల్ని ఓ 5 శతాబ్దాల వెనక్కు తిరగేయాలి. 1526లో భారత్ మీదకు దండెత్తిన మొఘల్ చక్రవర్తి బాబర్ పానిపట్టు వద్ద ఇబ్రహీం లోడీని ఓడించి భారతదేశంలో అడుగుపెట్టాడు. అక్కడి నుంచి ఉత్తర భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ 1528లో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు చేరుకున్నాడు.
అక్కడ శ్రీరాముడు పుట్టిన మందిరం ఉన్న ప్రదేశంలో తన సైనిక జనరల్ మీర్ బాకీతో అక్కడి ఆలయాన్ని ధ్వంసం చేయించి ఓ మసీదుని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయానికి మసీదే జన్మస్థాన్ అని పేరు పెట్టాడని, ఈ మసీదు నిర్మాణం జరిగే సమయంలో ఒకసారి బాబర్ ఇక్కడకు వచ్చినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. దీంతో ఆ మసీదుకు బాబరే మసీద్ అని పేరు వచ్చింది. అదే కాలక్రమంలో బాబ్రీ మసీదుగా మారింది. ఇది అప్పట్లో ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్ద మసీదుగా పేరు తెచ్చుకుంది. మొఘలుల పాలన కొనసాగినంతకాలం ఇక్కడి మసీదు గురించి, రామమందిరం గురించి ఎక్కడా వివాదం లేదు. కానీ దేశం బ్రిటిషర్ల చేతుల్లోనికి వెళ్ళాక 1850లో ఇక్కడి హనుమాన్ ఘాటి వద్ద మసీదు, మందిరం గురించిన తొలి ఘర్షణ ప్రారంభమైంది. అలా అప్పుడు ప్రారంభమైన వివాదం 168 ఏళ్లు గడిచిన నేటికి అపరిష్కృతంగానే మిగిలిపోయింది. తొలినాళ్లలో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు బ్రిటిషర్లు ప్రయత్నించారు. ఇరు మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలను వేరు చేస్తూ 1859లో ఓ కంచెను ఏర్పాటు చేశారు. లోపలి ప్రాంగణాన్ని ముస్లింలు, బయటి ప్రాంగణాన్ని హిందువులు ప్రార్థనకు ఉపయోగించేలా ఏర్పాట్లు చేశారు. అప్పుడలా మొదలైన ఆ సంప్రదాయం 1947 వరకు కొనసాగింది. కానీ 1949 డిసెంబర్ 22న శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాలు హఠాత్తుగా మసీదులో దర్శనమిచ్చాయి. ఇది దేవుడి మహిమగా హిందువులు భావిస్తే ఎవరో కావాలనే విగ్రహాలను మసీదులో పెట్టారని ముస్లింలు విమర్శించారు. దీంతో వివాదం కాస్త కోర్టు మెట్లెక్కింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ విగ్రహాలను తొలగించాలని ఆదేశాలిచ్చారు. కానీ వాటిని అప్పటి స్థానిక అధికారి అయిన కేకేకే నాయర్ తిరస్కరించారు. దీంతో వివాదం పెద్దది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించి ద్వారాలకు తాళాలు వేసింది. 1984లో ఇక్కడ రామమందిరాన్ని నిర్మిస్తామంటూ రామ్ ముక్తి ఆందోళన్ పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఓ ఉద్యమం ప్రారంభించింది. ఆపై హిందువులు అక్కడ పూజించుకోవచ్చని అనుమతినిస్తూ ద్వారాలకున్న తాళాలను తెరవాలంటూ జిల్లా మేజిస్ట్రేట్ 1988లో ఆదేశాలు జారీ చేసింది. దీంతో విహెచ్పి చర్యలను ఎదుర్కోవటం కోసం ముస్లింలు బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. వివాదాస్పద మసీదుకు పక్కన ఉన్న స్థలంలో ఓ రామాలయ నిర్మాణానికి విహెచ్పి 1989లో శంకుస్థాపన చేసింది. దీంతో వివాదం మరింత పెచ్చురిల్లింది. ఇదిలా ఉండగా విహెచ్పి కార్యకర్తలు 1990లో మసీదుకు పాక్షికంగా నష్టం కలిగించారు. ఆ సమయంలో ప్రధానులుగా ఉన్న విపి సింగ్, చంద్రశేఖర్లిద్దరూ ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినా వివాదం కొలిక్కి రాలేదు. ఆపై పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న టైంలో 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కరసేవకులు ఒక్కసారిగా దాడి చేసి కూల్చేశారు. ఆ విధ్వంసం తరువాత దేశంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వివాదం కేంద్ర పీఠాల్ని కూడా శాసిస్తూ వచ్చింది. గడిచిన 25 ఏళ్లుగా అయోధ్య చుట్టూ చాలా రాజకీయం నడిచింది. గతంలో కాంగ్రెస్ హయాంలో ఈ వివాదాస్పద ప్రాంగణంపై తీవ్రవాదులు దాడికి ప్రయత్నించారు. ఓ జీపులో బాంబులు పెట్టుకుని దాడికి యత్నించారు. ఆ దాడిలో 6గురు భద్రతా సిబ్బంది కన్నుమూశారు. లక్నో, రాయ్బరేలీలోని కోర్టులు అయోధ్య రామమందిర వివాదంపై విచారణ కొనసాగించాలంటూ 2007లో ఓ రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత మీద నియమించాల్సిన లిబర్హాన్ కమిషన్ 16 ఏళ్ల తర్వాత 2009 జూన్ 30న తన నివేదిక సమర్పించింది. అప్పటికి ఆ కమిషన్ గడువును 48 సార్లు పొడిగించారు. మొత్తానికి 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో కీలక తీర్పు వెల్లడించింది. వాస్తవానికి ఆనాటి తీర్పుకు అన్ని వర్గాలు అంగీకరించి ఉంటే అయోధ్య వివాదం తెరమరుగైపోయి ఉండేది. కానీ ఏ ఒక్క వర్గం కూడా అంగీకరించకపోవడంతో విషయం నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. ఆనాటి తీర్పుపై 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆపై ఇక్కడ ఏ ఆనవాళ్లు ఉన్నాయో తెలపాలంటూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కోర్టులు ఇచ్చిన ఆదేశాలతో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. ఇక్కడ మసీదు కూలదోసిన చోటే ఓ పెద్ద ఆలయ నిర్మాణం ఉందని గుర్తించింది. అది హిందూ ధార్మికతకు చెందిన ఆలయంగా ఆధారాలు సమర్పించింది. దీంతో ఈ వివాదం మరింత బలపడింది. అయోధ్య వివాదంలో 2 వర్గాల వాదనలు అంతే బలంగా ఉన్నాయి. బాబ్రీ మసీద్, రామజన్మభూమి వివాదం దశాబ్దాలుగా కోర్టుల్లో, కోర్టుల బయట వాదోపవాదాలకు, వివాదాలకు దారితీస్తూనే ఉంది. ఈ వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకోవాలని గతంలో సుప్రీంకోర్టు సలహా కూడా ఇచ్చింది. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానమే 3 సభ్యుల ప్యానెల్ ఏర్పాటు చేసి 8 వారాల గడువు ఇచ్చింది. అత్యంత పకడ్బందీగా మధ్యవర్తిత్వానికి ప్రోత్సాహమిచ్చింది. ఇన్నాళ్లు మధ్యవర్తి ప్రయత్నాలు చేసినా వాటికి ఆదిలోనే హంసపాదు పడింది. కానీ ఇన్నాళ్లకు ఓ మధ్య మార్గంలో ఈ వివాదానికి పరిష్కారం అన్వేషించేందుకు ఆస్కారం దొరుకుతోంది. మరి ప్యానెల్ ఏం తీర్పు ఇస్తుందో, ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో తెలియాలంటే మరో 2 నెలలు ఆగాల్సిందే.